గ్యాప్ తీసుకున్నాను అన్నారు. ఎందుకు నేను గ్యాప్ తీసుకోలేదండి. మొన్న 1 month క్రితం ఒక సినిమా రిలీజ్ అయింది, 3 నెలల క్రితం. ఎవరు కన్సల్ట్ చేయొద్దు, ఇప్పుడు ప్రొడక్షన్ సైడ్ మీరు లేను అనే టైప్ లో ఇందాక స్పీచ్ లో చెప్తా. మీకు అలా అర్థమైందండి, ఇదే ప్రాబ్లం. నేను అన్నది ఒకటి, మీరు అర్థం చేసుకునేది ఒకటి. నా లైఫ్ అలా అయిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో పంపిస్తారండి కథలు, నాకు ట్విట్టర్ లో పంపిస్తారు ఓపెన్ చేస్తే అనుకుంటూ. అలాంటి కథలు నేను తీయట్లేదు. ఒక కథతోటి ట్రావెల్ అవుతూ ఒక ప్రొడ్యూసర్ అనే అతను విన్న వెంటనే కమాన్ అనరు. దెర్ ఇస్ అ ట్రావెల్ విత్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ బిలీఫ్ ఇన్ దట్ స్టోరీ, దెర్ ఇస్ అ లవ్ ఫర్ దట్ స్టోరీ టు డెవలప్ ఇట్. అండ్ నీ డబ్బులు పెట్టి ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు యూ వాంట్ టు టెల్ అ స్టోరీ. నేను దక్ష రిలీజ్ అయినప్పుడు I was very very stressed. నేను ఓన్లీ ఒక 10 మంది ఫ్రెండ్స్ అని పెట్టుకొని చూపించుకున్నాను. బికాస్ నాకు ఐ లాస్ట్ ద ఎబిలిటీ టు సే ఇది బాగుందా బాగాలేదా, బికాస్ ఐ వాజ్ సో స్ట్రెస్డ్. ఈ సినిమా అన్ని బాగా చేసి బయటకి పంపించాలి అని. ఆ 10 మంది చూసి నన్ను తిట్టారు, ఎంత బాగుంది ఈ సినిమా, నువ్వు ఎందుకు ఎంత భయపడ్డావు అని. I lost my ability to think ఈ dialogue correct గా చెప్పానా, because when you see it so many times and when there is a lot that you get involved in and after going through so much, no, that's what I said. నేను అలా చెయ్యను అంటాను, సినిమా రిలీజ్ అవుద్ది, మళ్ళీ 3వ రోజుకి ఫోన్ ఎత్తి అడుగుతాను. అవన్నీ వినలేదా మీరు? అవి కూడా చెప్పానండి. 3వ రోజుకి మళ్ళీ ఫోన్ చేసి ఎవరి దగ్గర మంచి కథలు ఉన్నాయని. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ దిస్ ఇస్ ఆ టర్మాయిల్. చేసినంతసేపు అస్సలు చేయను అనిపిస్తుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత అమ్మాయి అది అయిపోయి నెక్స్ట్ ఏం చెప్పాలి అని ఆటోమేటిక్ గా ఆ డోలా ఇస్ దేర్ యాజ్ అన్ ఆర్టిస్ట్. మీరు చదవండి. డైరెక్టర్ అర్జున్ కార్తికేయన్